ఈరోజు సిరిసిల్ల ప్రజానికం ఇందుకేనా మీరు చట్టసభలకు పంపింది కేటీ రామారావుని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడాలి. ఇలా ఫోన్ ట్యాపింగ్ అనేది వాళ్ళ వ్యక్తిగత రహస్యం. అది ఇవాళ ఉన్నత విద్య చదివి బయట దేశాల్లో వచ్చి చదివిన ఆయన మాట్లాడేది. ఇలా సిరిసిల్ల ప్రజానికం ఈ మాట్లాడడానికైనా మీరు చట్టసభలకు పంపింది. చట్టసభలకు వచ్చిన వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నడుస్తుందా? ఒకసారి బుద్ధిజీవులు మేధావి వర్గం ఆలోచన చేయాలి. ఇలా కేటీ రామారావు గారు మీరు ఎన్ని తప్పులు చేసినా చిన్నదనుకున్నారు. కాళేశ్వరం 2 పిల్లలు గుర్తే తప్పులేదు. ఇంటర్మీడియట్ విద్యార్థులు పేపర్ లీక్ అయి సూసైడ్ చేసుకున్న తప్పులేదు. ధరణి పోర్జల్ని దోస్తుకిచ్చి నాశనం చేస్తే తప్పులేదు. ఇవాళ అడ్డగోలుగా తప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి కుంభకోణాల మీద కుంభకోణాలు చేసి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ఒకిద్దరు వాళ్ళ చేసామని చెప్పి మాట్లాడడం హాస్యాస్పదం. దీన్ని మేధావి వర్గం గమనించాలి. ఇప్పటికైనా సిరిసిల్ల ప్రజలారా, ఇటువంటి వ్యక్తిని మీరు చట్టసభలకు పంపేది ఇకనైనా మానుకొని ఇటువంటి వ్యక్తులను చట్టసభలకు పంపద్దు. ఇలా ఎంతో ఉన్నతమైన విద్య చదివింది అనుకున్నాం, కానీ ఒక చదువని అజ్ఞానిలాగా మాట్లాడుతున్నాడు కేటీ రామారావు. మళ్ళీ అదేవిధంగా వాళ్ళ చెల్లె కూడా నేనే మొత్తం చేసిన తెలంగాణలో జై తెలంగాణ అనుకుంటా, నేను కడిగిన ముత్యంలా వస్తా అని చెప్పి జైలుకోగా మాట్లాడుతున్నది. ఏందమ్మా నువ్వు కడిగిన ముత్యంలా వచ్చేది? ఇలా తెలంగాణ రాష్ట్ర పరువును తీసినాడు, తెలంగాణ రాష్ట్ర బరువు తీసినాడు. ఇవాళ నీకు 10 రూపాయల గడియారం లేని దానికి 50 లక్షల కూడా గడియారం వచ్చింది. ఇలా ఉద్యోగం ముందు నీకు ఇల్లు లేకపోతే ఇలా విలాసవంతమైన ఇల్లు వచ్చినాయి. ఇవాళ వేలాది కోట్ల రూపాయలు సంపాదించి తెలంగాణ పరువును తీసిన మీరు మీ కుటుంబం క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలియస్తాం. ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో ఆన్లైన్లో, ఇంకో దిక్కు బర్ల స్కామ్, ఇంకో దిక్కు గొర్రెల స్కామ్, ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్. ఇదట అంటే అదట, అదట అంటే ఇదట. వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ. దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది ఏమో. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఈస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case.